హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన మిస్టర్ జూ కీపర్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మిస్టర్ జూ కీపర్ కమెడియన్ పొగల్ హీరోగా మారి, అది కూడా ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్తో మన ముందుకు వచ్చాడు. ఇది రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ అంతా నీలగిరి అడవుల బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. మన హీరో ఒక చిన్న తంబి, ఒక అమాయకపు వ్యక్తి అనమాట. అతనికి జంతువులన్నా, ముఖ్యంగా చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం. అనుకోకుండా ఒకరోజు దారి తప్పి వచ్చిన పుల్లి పిల్లను చూసి దాన్ని పిల్లి పిల్ల అనుకుని ముద్దుగా ఇంటికి తెచ్చుకుంటాడు. తన భార్య సుబ్రమణి కూడా మొదట్లో పిల్లి అనుకుని మురిసిపోతుంది. కానీ అది పెరుగుతున్న కొద్దీ అసలు నిజం బయటపడుతుంది. అది పెద్ద పులి అనే విషయం అర్థమైనా కూడా దాన్ని చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ పులిపిల్ల మాయవడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగుతుంది. ఈలోపు అడవిపై జంతువులు సహజ ఆవాసంపై కమర్షియల్ మాఫియా ఒక కన్ను వేస్తుంది. చిన్న తంబి ఆ పులిని, తన కుటుంబాన్ని, అడవిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. పులిపిల్లని పెంచుకోవడం అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నిజమైన పులితో చేసిన కొన్ని సీన్స్ చాలా ధైర్యంగా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటివి లేకుండా రియల్ టైగర్తో షూట్ చేయడం అనేది చాలా గ్రేట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అట్లాగే పొగల్ తను అమాయక పాత్రలో తన కామెడీ టైమింగ్తో కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. అట్లాగే ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా పర్వాలేదు అనిపిస్తాడు. ఇక ఇటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసినందుకు నిజంగా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో అప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ తీసుకున్నారు కానీ సినిమాని బాగా ల్యాగ్ చేసేసారనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా నడుస్తుంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగా సాగదీసేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంత మంచి పాయింట్ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వరుసగా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు తీయలేకపోవడం కొంచెం నిరాశపరుస్తుంది. అట్లాగే కొన్ని సీన్స్లో కంప్లీట్గా లాజిక్స్ అనేవి మిస్ అయ్యారు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో అయితే బాగా ఓవర్ యాక్షన్ చేసేసారని అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమాకి ఇచ్చిన బీజిఎం కూడా బాగుంది. పులికి హీరోకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, అలాగే అడవి నేపథ్యంలో వచ్చే సీన్స్లో బీజిఎం బాగా సెట్ చేశారు. ఇక ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నీలగిరి ప్రాంతంలో ఉన్న ప్రకృతిని చాలా బాగా చూపించారు. రియల్ టైగర్ షాట్స్ కూడా చాలా బాగా విజువలైజ్గా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ జె సురేష్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసుకున్నాడు కానీ దాన్ని ప్రాపర్గా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మిస్టర్ జూ కీపర్ అనే ఒక సినిమా ఒక మంచి మెసేజ్తో చెప్పడానికి ట్రై చేశారు. పొగల్ ఫ్యాన్స్కి, అట్లాగే సినిమా స్లోగా ఉన్నా పర్వాలేదు, జంతువుల లవ్ స్టోరీ కాబట్టి చూస్తాం అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ట్విస్ట్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బాగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా కొంతవరకు నిరాశపరిచే అవకాశం అయితే ఉంది. కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ సినిమా ఒక వన్ టైం వాచబుల్గా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.